ఈవీఎంల ధ్వంసమంశం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం అధికార విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ ఈవీఎంలను ధ్వంసం చేయడంపై ఈసీ సీరియస్ అయింది. అయితే ఈ వీడియోను టీడీపీ బయట పెట్టడంపై వైసీపీ ప్రశ్నల వర్షం సంధిస్తోంది. అటు టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారంటూ అధికార పార్టీ కొన్ని వీడియోలను వదిలింది. ఏపీలో ఎన్నికలు ముగిసినా ఆ వేడి చల్లారలేదు. పైగా మరింత రాజుకుంది. పల్నాడులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ ఈవీఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వైరల్గా మారాయి. రాష్ట్రంలో ఇప్పుడు ఇది చర్చకు కారణమైంది. ఎన్నికల సంఘం పిన్నెల్లిపై సీరియస్ అయింది. కేసు నమోదైంది. అసలు పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో పైన వైసీపీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ వీడియో ఎన్నికల సంఘం విడుదల చేయలేదని చెప్పడంతో కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎవరు లీక్ చేశారో తేల్చాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయాల్సిన వీడియో నారా లోకేష్ ట్విట్టర్లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇది ఫేకా ఒరిజినలా తేల్చాలని కోరారు. అంటే ఇక్కడ ఏదో కుమ్మకు జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు వైసీపీ నేతలు. అధికారులు, ఎన్నికల కమిషన్లో ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీకి చెందిన వారంతా కలిసి కుట్ర చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నది వైసీపీ నేతల వాదన. దాంతో ఈవీఎం ధ్వంసం చేసే వీడియో ఫేక్ అని వైసీపీ ఆరోపిస్తోంది. అటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వ్యవహారంలో టీడీపీ దూకుడు పెంచింది. అధికార పార్టీని ఏకిపారేస్తోంది. పిన్నెల్లి వ్యవహారంలో పోలీసుల తీరును మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తప్పుపట్టారు. ఏపీలో వైసీపీ గూండాలు, రౌడీలకు పోలీసులు పహారా కాస్తున్నారని ఆరోపించారు. వైఎస్ వివేక హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డిని ఇలాగే కాపాడారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు యొక్క పక్షపాతం, పోలీసుల యొక్క చేతగానితనం, పోలీసుల యొక్క అసమర్థత పిన్నెల్లి అరెస్టు విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏమాత్రం పోలీసుల మీద గౌరవం లేదు, నమ్మకం లేకుండా వాళ్ళ ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అరెస్టు చేశామని ముందు చెప్పారు, తర్వాత అరెస్టు కాలేదు, ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకో పారిపోయాడని మరలా కమ్యూనికేషన్ పాస్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి. కాబట్టి పిన్నెల్లిని రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి అధికారులే విహారయాత్రలకు పంపించినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఎవరు కళ్ళకి గంతలు కడదాం అనుకుంటున్నారు? పిన్నెల్లి వీడియోకు ప్రతిగా అన్నట్లు తాజాగా వైసీపీ ఒక వీడియోను విడుదల చేసింది. తూమూరు కోట గ్రామంలో ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న ఓ వీడియోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసింది. వీడియోలో టీడీపీ నేత పులిపాటి నాగేశ్వరరావు, టీడీపీ బూత్ ఏజెంట్ బోయిన నరసింహారావు ఈవీఎంలను ధ్వంసం చేశారని వైసీపీ ఆరోపించింది. ఒక పిన్నెల్లిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని, మరి ఈ టీడీపీ నేతలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తోంది. మొత్తం మీద ఏపీ రాజకీయాలను ఈ వీడియోల వ్యవహారం కుదిపేస్తోంది.